హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా క్రిష్. అండ్ ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ పూరి అండ్ బొంబాయి చట్నీ, పూరి కర్రీ అని కూడా అనొచ్చు. ఫస్ట్ అయితే గోధుమ పిండి మైదా పిండి రెండు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను కొంచెం సాఫ్ట్గా అవ్వడానికని. ఇప్పుడు బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆనియన్, ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటో అండ్ జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ శనగపిండి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు అవన్నీ వేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు, అది కూడా ఫ్రై అయిన తర్వాత పొటాటో, క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఆనియన్, టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టొమాటో, ఆనియన్ వేసాం కదా, తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వేసేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కలపండి. ఆ తర్వాత మూత పెట్టేసి కొంచెం బాయిల్ అవ్వండి. కుక్ అయిన తర్వాత అది కొంచెం సాఫ్ట్గా అనిపించినప్పుడు దించేసుకోవాలి. హోటల్ స్టైల్లో ఉండే